హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువతరం ఫ్రైడే రిలీజ్. ఈరోజు మన ఫ్రైడే రివ్యూలోని సినిమా గాంధీ తాత చెట్టు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకటైన సుకుమార్ కుటుంబం నుంచి ఒక వారసురాలు టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆమె సుకృతి వేణి బన్రెడ్డి. ఈ సుకుమార్ తనయురాలు ముఖ్య పాత్ర పోషించిన చిత్రం గాంధీ తాత చెట్టు. చక్కటి ప్రోమోలతో ఆకట్టుకున్న గాంధీ తాత చెట్టు సినిమాగా ఎంత మేర మెప్పించిందో చూద్దాం. పుష్ప 2 సినిమా చాలా మందికి నచ్చిందని, కానీ ఓ 5% మందికి మాత్రం నచ్చలేదని, ఆ వర్గం ప్రేక్షకుల కోసమే గాంధీ తాత చెట్టు సినిమా తీశామని ఇటీవలే ప్రకటించారు నిర్మాత రవిశంకర్. నిజానికి గాంధీ తాత చెట్టు లాంటి సినిమాలు అందరి కోసం తీసేవి, అందరూ చూడాల్సినవి కూడా. ఇటు సినిమాలు అటు సామాజిక మాధ్యమాల్లో చెడునే నెగిటివిటీతో నిండిపోతున్న ఈ రోజుల్లో కాస్త మంచి చెప్పి ప్రేక్షకుల్లో ఆలోచన రేకెత్తించే సినిమాలు అరుదుగానే వస్తూ ఉంటాయి. ఆ కోవలోని చిత్రమే గాంధీ తాత చెట్టు. ఒక చెట్టు మీద ఇద్దరు మనుషుల ప్రేమ, దాన్ని కాపాడడం కోసం వాళ్ళు చేసే పోరాటం నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఈ కాన్సెప్ట్ విని ఇందులో ఎంత డ్రామా ఉంటుంది, ఇలాంటి పాయింట్ మీద 2 గంటలు సినిమా ఎలా నడిపిస్తారు అనే సందేహాలు కలుగుతాయి. కానీ దర్శకురాలు పద్మావతి మల్లాది ఆసక్తిని రేకెత్తించే కథనంతో ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టగలిగింది. తిది మెయిల్ సినిమా బండి తరహాలో కొంచెం నెమ్మదిగా రియలిస్టిక్గా సాగే సినిమాలను ఇష్టపడే వారికి గాంధీ తాత చెట్టు మంచి చాయిసే. గాంధీ తాత చెట్టు టెక్నికల్ హాంగులను బాగానే కుదిరాయి. సంగీతం విశ్వదేవబత్తుల, శ్రీజిత చెరువుపల్లి ఛాయాగ్రహణం ఇండి సినిమాల స్టైల్లో సాగుతూ సినిమాకు ఆకర్షణగా మారాయి. ఒక ఊర్లో పెద్దగా ఖర్చు లేకుండా సింపుల్గా సినిమా తీసేసింది చిత్ర బృందం. ఇలాంటి కథకు మద్దతుగా నిలిచిన నిర్మాతలు అభినందనీయులు. పద్మావతి మల్లాది రచయితగా, దర్శకురాలిగా ప్రతిభను చాటుకుంది. ఈ రోజుల్లో ఇలాంటి కథను వెండితెర మీద తీసుకురావాలన్న ఆమె అభిరుచిని ప్రశంసించాల్సిందే. ఒక మంచి కథను అర్థవంతమైన పాత్రలు, చక్కటి సంభాషణలతో హృదయమైన ఆసక్తికరంగా ప్రజెంట్ చేసింది పద్మావతి. చివరిగా గాంధీ తాత చెట్టు ఓ మంచి సినిమా.